హరే కృష్ణ. మరణానికి కారణం ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు నువ్వు మళ్ళీ నీకు పుట్టుక అనేది ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సింపుల్గా ఆన్సర్స్ చెప్పేస్తాను భగవద్గీత ఆధారంగా. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్ టు కన్హా గర్ల్ 385. మరణం అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరణం అనేది శాశ్వతం కాదు. ఆత్మ అనేది మాత్రమే శాశ్వతం. మన శరీరం కాదు, మనం ఆత్మ. భగవద్గీత ప్రకారం మనం అనేది ఒక శరీరాన్ని చూస్తాం కదా, అది శరీరం కాదు, ఆత్మ అనే అర్థము. ఈ శరీరం కేవలం తాత్కాలికమైనది. మనం కొత్త బట్టలను ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని పాత బట్టలను తీసేస్తాం కదా మనం డైలీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత, అలాగుంటుంది అనమాట. మనం చనిపోయిన తర్వాత ఈ బాడీలో ఉన్న ఆత్మ వెళ్ళి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆత్మ అనేది పర్మనెంట్, బాడీ అనేది టెంపరీ అని తెలుసుకోవాలి మీరు ఫస్ట్. అండ్ మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. అండ్ మరణానికి ఎందుకు భయపడుతున్నారు? దీనికి రీజన్ ఏంటి? అసలు భగవద్గీత ఏమంటుందంటే, పుట్టుకున్నవాడు తప్పనిసరిగా మరణించాలి, మరణించిన వాడు తప్పనిసరిగా పుట్టాలి. ఇది ప్రకృతి నియమం. కాబట్టి మరణం మీద బాధపడడం లేదా భయపడడం అనేది అర్థం లేని విషయం. భగవద్గీత ప్రకారం మరణించిన తర్వాత ఏమవుతుంది అంటే, మరణం అనేది మన ప్రయాణానికి ముగింపు కాదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అనేది, ఇప్పుడు చావు వచ్చింది అంటే మన జర్నీలో ఇది స్టాప్ అని కాదు, ఇంకొక జర్నీకి స్టార్టింగ్ అనేది తెలుసుకోవాలి. మరణం అనేది మన ప్రయాణానికి ముగింపు కాదు, అది కొత్త ఆరంభం మాత్రమే. భగవద్గీత ప్రకారం మనం చేసిన కర్మల ఆధారంగా మరణం తరువాత మనం ఓ కొత్త జీవితాన్ని పొందడం నిర్ణయించబడుతుంది. మనం చేసిన కర్మలను బట్టి మనకు ఇంకో కొత్త జీవితం ఉందా లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. మరణం తర్వాత 3 మార్గాలు చూపబడతాయి అన్నమాట. మోక్షం, మానవ జన్మ అండ్ పునర్జన్మ 3 మార్గాలను చూపిస్తాయన్నమాట. అయితే మోక్షం అనేది ఏం చేస్తే వస్తుంది అంటే, ఎవరైతే భగవంతుని ధ్యానం చేస్తూ జీవిస్తారో, మరణ సమయంలో కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటారో వారికి మోక్షం పొందుతారు. వారు మోక్షం పొందుతారంట. అది ఇకపై మరణ చక్రంలో తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఈ యొక్క మానవ జన్మ తీసుకొని మళ్ళీ కష్టాలు సుఖాలు అనే ఒక గేమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉండదు. మానవ జన్మ ఎందుకు ఇస్తారు అంటే, ఎవరైతే సత్కర్మలు చేసి జీవిస్తారో వారు తిరిగి మానవ జన్మ పొందుతారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మిస్తారనమాట. ఆ జన్మలో వారు మరింత మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి మానవ జన్మిస్తాడు. అండ్ ఆ జన్మలో మంచి చేసే అవకాశం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండేలాగా చేస్తాడంట దేవుడు. చెడు కర్మల వల్ల పునర్జన్మ వస్తుంది. అంటే చెడ్డ పనులు చేయడం వల్ల పునర్జన్మ అనేది వస్తుందంట. అయితే కర్మ అనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కర్మలు అంటే మనం చేసే పనులు అని అన్నమాట. చెడు కర్మల కారణంగా మనం మరలా పునర్జన్మించడానికి ఆ చక్రంలోకి రావాల్సి వస్తుంది. అలా వచ్చిన కొన్ని సందర్భాలలో మనుషుల్లా కాకుండా ఇతర ప్రాణుల్లో కూడా పుట్టచ్చు. అంటే మన కర్మలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. చెడు కర్మల కారణంగా మనం మరలా పునర్జన్మించడానికి చక్రంలో పాల్గొంటాము. కొన్ని సందర్భాల్లో మనుషులుగా కాకుండా ఇతర ప్రాణుల్లో కూడా పుట్టవచ్చు. మనం అంత ఎక్కువ చెడ్డ కర్మలు చెడ్డ పనులు చేసుంటే అట్లీస్ట్ మనిషిలాగా కూడా నేను పుట్టించి మనిషిలాగా కూడా నేను కష్టపెట్టాడు అనమాట. డైరెక్ట్ వేరే జంతువులాగా పుట్టించేస్తాడు. కాబట్టి భగవద్గీత మనకి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మంచి జీవితం గడపండి, భగవంతుని భక్తిలో జీవించండి, తద్వారా మోక్షాన్ని పొందండి. మరణాన్ని భయంగా కాదు, ఓ మంచి అవకాశంగా తీసుకోండి. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ కంటెంట్ని అయితే మీకు భగవద్గీత నుంచి నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. హరే కృష్ణ.